భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ అలాగే కార్స్ అమ్మకాలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారు చేసే స్టార్టప్ కంపెనీస్ కూడా ఇండియాలో బాగా పెట్టుబడులు అయితే పెడుతున్నాయి. ప్రస్తుతం వారానికి కొత్త మోడల్ అయితే మార్కెట్లోకి విడుదలవుతుంది. అయితే అంతా బాగానే ఉన్నా ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ పేలుతుండడం అనేది అందరినీ కలవరపెట్టే అంశం అనమాట. పర్యావరణం కోసం రూపొందించిన ఎలక్ట్రానిక్ వెహికల్స్ అవి నడిపే వారి ప్రాణాలను తీస్తుండడంతో ఆందోళన అయితే కలిగిస్తుంది. వరుసగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలతో ఎలక్ట్రానిక్ వాహనం ఉపయోగించాలంటేనే వినియోగదారులు భయపడే పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఎండాకాలంలో సీటు కింద బాంబు పెట్టుకున్నట్లే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయితే తయారయ్యాయి. దీంతో భయపడి కొన్నాళ్ళు ఇంధనం ఖర్చు ఎక్కువైనా సరే మళ్ళీ సాంప్రదాయ వాహనాల వైపే మొగ్గు చూపడం జరిగిందనమాట. ఇప్పుడిప్పుడే మళ్ళీ జనాలు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుగోలు వేగం అయితే పెరగడం జరిగింది. అయితే చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంది. అదేమిటంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ భవిష్యత్తులో మనలను ప్రమాదంలోకి నెట్టేస్తుందా అనేది చాలా మందికి ఉన్న ప్రశ్న అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఒక పక్క నుంచి సేల్స్ పెరుగుతున్నా మరో పక్క నుంచి అయితే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ప్రమాదాలకైతే గురి చేస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎందుకు అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశంలో ఎలక్ట్రానిక్ బైకులకు అలాగే ఎలక్ట్రానిక్ కార్లకు మంచి డిమాండ్ అయితే ఉంది. మన దేశ కంపెనీలైన మారుతి, టాటా మోటార్స్ కూడా ఎలక్ట్రానిక్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. విదేశీ కంపెనీలు కూడా భారత్ లో మార్కెట్ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు తమ మోడళ్లను అయితే మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న చాలా మోడళ్ల ధరలు పెట్రోల్, డీజిల్ వెహికల్ తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో బడ్జెట్ రేంజ్ లో ఎలక్ట్రానిక్ కారు కొనుగోలు చేయాలని చాలా మంది అయితే భావిస్తున్నారనమాట. అయితే అలాంటి వారి కోసం కొన్ని బడ్జెట్ మోడల్ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రీమియం మోడళ్లకు ధీటుగా బడ్జెట్ రేంజ్ లో తక్కువ ధరలకే ఆయా కార్లను అందుబాటులోకి కంపెనీలు అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఎక్కువగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుగోలు చేసే టాప్ 5 ఎలక్ట్రానిక్ కార్లు ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. ప్రధానంగా మహీంద్రా XUV 400, టాటా నెక్సాన్ EV, టాటా టియాగో EV, సిట్రయోన్ EC3, టాటా టియాగో EV మోడళ్లు ఉన్నాయన్నమాట. ప్రస్తుతం మార్కెట్ వాల్యూతో పోలిస్తే ఈ వెహికల్స్ ధర బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయని చెప్పవచ్చు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ దాంతో పాటు ప్రమాదాలు కూడా పెరగడం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా ఎలక్ట్రిక్ కార్ అయినా వాటిలో మంటలు చెలరేగిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే మనం ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ వద్ద హోసన్నం మందిరం సమీపంలో ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. అందరూ సురక్షితంగా బయటపడడం జరిగింది. ఏప్రిల్ పూణేలో ఓలాకి సంబంధించి ఈ స్కూటర్ లో మంటలు చెలరేగాయి. ముంబైలో నెక్సాస్ ఎలక్ట్రిక్ వెహికల్ లో ఇటీవల జరిగిన ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు ఆటోమేకర్ టాటా మోటార్స్ అయితే తెలిపింది. ఈ నెక్సాస్ ఎలక్ట్రిక్ వాహనంలో జరిగిన మంటల గురించి టాటా మోటార్స్ అయితే ఒక ప్రకటనలోనైతే తెలపడం జరిగింది. ఇటీవల వాహనం అగ్ని ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకోవడానికి మేము విచారణ అయితే చేస్తున్నామని, మాకు విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే మేము దీని గురించి స్పందించడం జరుగుతుందని చెప్పిందనమాట. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎలక్ట్రిక్ వాహనం అగ్ని ప్రమాదానికి గురైనట్లు వీడియోలు అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవడం జరిగిందనమాట. దీనికి సంబంధించి టాటా మోటార్స్ అయితే ఈ విధంగానైతే చెప్పింది. తమ వాహనాలు వినియోగదారుల భద్రతకు కట్టుబడి ఉన్నామని కంపెనీ చెప్పింది. దాదాపు 4 ఏళ్లలో ఇదే తొలి సంఘటన అని వాహన తయారీదారీ కంపెనీ అయిన టాటా చెప్పింది. ఇప్పటి వరకు 30,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే దేశవ్యాప్తంగా మేము అమ్మడం జరిగింది. అయితే ఇవి 100 మిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేయడం జరిగింది అని టాటా కంపెనీ అయితే చెప్పింది. ఇలా ఈ ప్రమాదాలు మనం చూసుకున్నట్లయితే ఇలా ఒకటి మాత్రమే కాదు, చాలా ప్రమాదాలు అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల జరిగాయి. ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు అయితే అగ్ని ప్రమాదానికి గురవడంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. తప్పు చేసిన కంపెనీలను శిక్షిస్తామని నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత అన్ని లోపభూయిష్టమైన వాహనాలు ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని రీకాల్ చేసే అవకాశం కూడా ఉంటుందని రవాణా అలాగే రహదారుల శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ ఇటీవల చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు చెలరేగి ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఏదైనా ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు రావడం
రావడానికి అతిపెద్ద కారణం ఏమిటంటే ఎలక్ట్రిక్ వాహనం యొక్క భాగాలు అధిక వేడిగా ఉంటే అగ్ని ప్రమాదం అయితే పెరుగుతుందన్నమాట. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు సంభవించిన అనేక సందర్భాల్లో బ్యాటరీలు వివిధ విడిభాగాలు వేడెక్కడం కారణమని వాళ్ళైతే కనుగొనడం జరిగింది. ఇది కాకుండా వేసవి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. బ్యాటరీల్లో ఏదైనా లోపం లేదా వైరింగ్ వెల్డింగ్ పనిచేయకపోవడం వల్ల బ్యాటరీలు వేడెక్కుతాయని కంపెనీ అయితే చెప్పింది. వేడి వాతావరణం కారణంగా బ్యాటరీలు అత్యధికంగా వేడెక్కుతున్నాయని ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసే కంపెనీలు అయితే చెప్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు రావడానికి తయారీ లోపం ప్రధానమైన కారణమని చెప్పవచ్చు. వాస్తవానికి ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీలు అనేక రసాయన విడిభాగాల నుంచి తయారు చేయబడతాయి. బ్యాటరీ ప్యాక్ చేస్తున్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే లేదా ఏదైనా భాగం బహిర్గతమైతే ఇటువంటి తయారీ లోపాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనంలో మంటలైతే చెలరేగుతాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లో తప్పు వైరింగ్ వెల్డింగ్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంది. మరో కారణం ఏమిటంటే BMS. దీన్ని ఇంగ్లీష్ లో మనం చెప్పాలంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బ్యాటరీ యొక్క ఉష్ణోగ్రత సుదూర పరిధిని నియంత్రించడానికి ఇది బాధ్యత వహిస్తుంది. BMS బ్యాటరీ యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించకపోతే కొంతకాలం పాటు స్కూటర్ రన్ చేసిన తర్వాత బ్యాటరీ వేడెక్కే అవకాశం అయితే ఉంది. దీని కారణంగా ఎలక్ట్రిక్ వాహనంలో చాలా చోట్ల షార్ట్ సర్క్యూట్ల వల్ల మంటలు చెలరేగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కూడా నీటి వల్ల చాలా ప్రమాదం అయితే జరుగుతుంది. నీరు ఏదో విధంగా బ్యాటరీకి చేరితే అది షార్ట్ సర్క్యూట్ కి కారణమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు రియాక్టివ్ మెటల్ అయిన లిథియంతో తయారు చేయబడతాయి. దీనికి నీరు చేరగానే వెంటనే బ్యాటరీలో ఉన్న లిథియం ప్రతిచర్య కారణంగా కాలిపోతుంది. ఇది ప్రమాదానికి కారణమవుతుంది. అయితే ఇలా మంటలు చెలరేగి ప్రమాదాలు జరుగుతుండడంతో ఎలక్ట్రానిక్ వెహికల్ తయారీదారులు దేశంలో ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా నాణ్యమైన బ్యాటరీని రూపొందించాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడేవారు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఎలక్ట్రానిక్ స్కూటర్ సురక్షితంగా ఉండడానికి అలాగే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా పెరగడానికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. మీ ఎలక్ట్రిక్ వాహనంలోని బ్యాటరీలు అత్యంత చల్లని వేడి వాతావరణ మార్పులకు తట్టుకునే విధంగా వాటికి రక్షణ కవచాలు అయితే ఏర్పాటు చేయండి. ఎలక్ట్రిక్ వాహనాన్ని నీడలో పార్క్ చేయండి. ప్లగ్ ఇన్ లో ఉంచండి. తద్వారా మీ వాహనంలోని థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ గ్రిడ్ పవర్ తో మాత్రమే పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. నాణ్యమైన బ్యాటరీ రకాలను ఎంచుకొని వాటిని వాడండి. బ్యాటరీ ఛార్జింగ్ చేసేందుకు మీకు కంపెనీ ఇచ్చిన ఛార్జర్ ను మాత్రమే ఉపయోగించండి. వేరొక ఛార్జర్ ను ఉపయోగించవద్దు. అంతేకాకుండా ఛార్జర్ ను పదే పదే కూడా మార్చవద్దు. బ్యాటరీ ఎప్పుడు పూర్తిగా అయిపోయే వరకు అంటే ఫుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టవద్దు. ఎప్పుడు 20% కంటే తక్కువ 80% కంటే ఎక్కువ మించకుండా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. మీ ఎలక్ట్రిక్ వాహనం రైడ్ చేసి వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టవద్దు. 1 గంట సేపు పక్కన ఉంచి బ్యాటరీ చల్లబడిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవడం మంచిది. బ్యాటరీలను ఎల్లప్పుడూ సురక్షిత ప్రదేశంలో గది వాతావరణంలో ఉంచాలి. బ్యాటరీ కనీసం 2 మీటర్ల పరిధిలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదు. మీ ఎలక్ట్రిక్ వాహనం నడిపేటప్పుడు వేడెక్కుతున్నట్లు మీకు అనిపించినట్లయితే వెంటనే వాహనాన్ని ఆపి నీడలో పార్క్ చేయండి. కొద్దిసేపు ఉపయోగించడం ఆపేయండి. మీ బ్యాటరీకి సంబంధించి ఎలాంటి సమస్యలు గుర్తించినా సరే వెంటనే ఛార్జింగ్ ను తొలగించి మీ డీలర్ని అయితే సంప్రదించండి. ఈ విధంగా చేసినట్లయితే మనకు ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కువ కాలం అయితే ఛార్జింగ్ అయితే నిలబడుతుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.